నటులతో పోలిస్తే నటీమణుల సినీ జీవితం చాలా చిన్నది. 10-15 ఏళ్ల వరకే సినిమా అవకాశాలు దొరుకుతాయి. ఆ తర్వాత వయస్సు కారణంగా వారిని పక్కన పెడతారు. 30 ఏళ్లు దాటిన నటీమణులకు సినిమా అవకాశాలు చాలా తక్కువ. దొరికిన అక్క లేదా అమ్మ పాత్రలే. అందుకే చాలా మంది నటీమణులు 30 ఏళ్లు దాటిన తర్వాత పెళ్లి చేసుకుని స్థిరపడతారు. అయినా 35 ఏళ్లు దాటినా పెళ్లి చేసుకోకుండా ఉన్న నటీమణుల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ లిస్ట్ లో ముందుగా అనుష్క ఉందని చెప్పుకోవచ్చు. టాలీవుడ్, కోలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి వయసు 42 ఏళ్లు. ఇంకా పెళ్లి చేసుకోలేదు. ప్రభాస్ ఓ వ్యాపారవేత్తతో ఆమె ప్రేమలో ఉన్నట్టు వార్తలు వచ్చాయి. కిరణ్, జెమిని, విన్నర్, తిరుమలై సినిమాల్లో నటించి ఫేమస్ అయిన కిరణ్ వయస్సు 43 ఏళ్లు. అజిత్, విజయ్లలో నటించినా ఆమె ఇంకా పెళ్లి చేసుకోలేదు. టబు, కండుకొండ, కాదల్ దేశం సినిమాల్లో నటించి ఫేమస్ అయిన టబు ఇప్పుడు బాలీవుడ్ లో బిజీగా ఉంది. 52 ఏళ్లు దాటినా టబు ఇంకా పెళ్లి చేసుకోలేదు. పూనం బాజ్వా, సేవల్ సినిమాతో హీరోయిన్ గా పరిచయమైన పూనం బాజ్వా కచేరీ ఆరంభం, అరమనే 2, ముత్తిన కత్తిరిక సినిమాల్లో నటించింది. 39 ఏళ్ల పూనం ఇంకా పెళ్లి చేసుకోలేదు. ప్రస్తుతం ప్రేమలో ఉన్నట్టు తెలుస్తోంది. త్రిష, 20 ఏళ్లుగా దక్షిణాది సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్ గా వెలుగొందుతున్న త్రిష వయస్సు 41 ఏళ్లు. రాణా, వరుణ్ మణియన్లతో ప్రేమ విఫలమవటంతో ఆమె ఇంకా పెళ్లి చేసుకోలేదు. శృతి హాసన్, కమల్ హాసన్ కూతురు శృతి వయస్సు 38 ఏళ్లు. డూడల్ ఆర్టిస్ట్ శాంతనుతో ప్రేమలో ఉన్న శృతి అతన్ని పెళ్లి చేసుకుంటుందని అంతా అనుకున్నారు. కానీ మనస్పర్ధలతో ఇద్దరూ విడిపోయారు. నగ్మా, రజనీకాంత్ తో భాషా సినిమాలో నటించిన నగ్మా వయసు ఇప్పుడు 50 ఏళ్లు. జ్యోతిక అక్క అయిన నగ్మా సినిమాలు మానేసి రాజకీయాల్లో ఉన్నారు. 50 దాటినా నగ్మా ఇంకా పెళ్లి చేసుకోలేదు. కోవై సరళ, హాస్య నటి కోవై సరళ వయసు ఇప్పుడు 60 దాటింది. పెళ్లి మీద నమ్మకం లేకపోవడంతో ఆమె ఇంకా సింగిల్ గానే ఉన్నారు. ఆండ్రియా, 38 ఏళ్ల ఆండ్రియా తనకంటే 6 ఏళ్లు చిన్నవాడైన సంగీత దర్శకుడు అనిరుద్ ని ప్రేమించింది. వయస్సు తేడా కారణంగా వారి ప్రేమ పెళ్లి వరకు వెళ్లలేదు. ఇద్దరూ ఇంకా సింగిల్ గానే ఉన్నారు.